బుర్ర నిండా గుజ్జు ఉండాలి, అది ఆ టైంకి గుర్తు రావాలి. మీరు అనుకోవచ్చు డిబేటే కదండి చాలా ఈజీ అని అనుకోవచ్చు. డిబేట్ అనేది ప్రపంచంలో అన్నిటికంటే మహా కష్టమైంది అది ఒకటే. బోధించడం చాలా ఈజీ, డిబేట్ చేయడం చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే బోధించేది ఏదైనా సరే ప్రిపేర్ అయిపోయి బోధించేయచ్చు. అర్థమైందా? ఏదో ఒక సబ్జెక్ట్ అనుకొని ఈ సబ్జెక్ట్ మీద గ్రౌండ్ వర్క్ చేసి ఇంట్లో కూర్చొని బైబిల్ ముందేసుకుని పుస్తకం పెట్టుకొని రాసుకుని ఏదో ఒకటి అనుకొని ఈ సబ్జెక్ట్ ఇలా చెప్తే బాగా అర్థం అవుద్ది ప్రజలకు అనుకున్నప్పుడు చక్కగా బోధించడం ఈజీయే. బట్ డిబేట్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అదంతా స్పాంటేనియస్గా జరగాలి, అప్పటికప్పుడు బుర్రలో నుంచి బయటికి రావాలి, అప్పటికప్పుడు సమాధానాలు చెప్పాలి, అప్పటికప్పుడు వచ్చిన ప్రశ్నల్ని ఛేదించాలి. చూడండి, బాణం వస్తే బాణంతో కొట్టినట్టు ప్రశ్న వచ్చినప్పుడు ప్రశ్నతో సమాధానంతో కొట్టాలి. మరి ప్రశ్న వచ్చినప్పుడు సమాధానంతో కొట్టాలంటే అంత నేర్పుగా చాకచక్యంగా వచ్చిన దాన్ని తెగనరగలిగే సామర్థ్యం బుర్రలో ఉండాలి. వెంటనే మళ్ళీ బయటికి రావాలి, దాని గ్రాస్పింగ్ అప్పటికప్పుడు లోపలికి వెళ్ళాలి, అప్పటికప్పుడు బయటికి రావాలి. అది చాలా చాలా డిఫికల్ట్ టాస్క్ అంటారు దాన్ని. అంత ఈజీ కాదు, అది చాలా కష్టం. దానికి మనకు కొంచెం బరువు ఎక్కువ ఉండాలి లోపల. బరువు ఉంటే సరిపోదు, ఆ టైం అది బయటికి రావాలి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అర్రే అలా చెప్పుంటే బాగున్నాయి, అర్రే ఇలా చెప్పుంటే బాగున్నాయి, అర్రే అలా అనుంటే బాగున్నాయి, అర్రే ఇలా అనుంటే ఇది సరిపోదు. అక్కడ అది డిబేట్ అనిపించుకోదు. మీకు అప్పుడప్పుడు చూడండి చాలామంది టీవీ నైన్లో అది డిబేట్లు చేస్తుంటారు, ఆ టైంకి చెప్పరు వాళ్ళు. మనం అనుకుంటుంటాం కింద నుండి, అరే అది చెప్పొచ్చు కదా, ఇది చెప్పొచ్చు కదా, అలా చెప్పొచ్చు కదా, ఇలా చెప్పొచ్చు కదా, సామాన్యుడు అనుకుంటుంటాడు. కానీ అక్కడ ఫీల్డ్లో ఉన్నాడు గుర్తురాదు. అందుకే యుద్ధం చేసేవాడికి కింద నుండి చూసేవాడికి చాలా తేడా ఉంటుంది, అవునా కదా? కాకపోతే కింద కూర్చుని పంచాయతీలు ఇవ్వగలం. అలా చెప్పారండి, ఇలా చెప్పారండి, అలా చెప్తే బాగుండండి, ఇలా చెప్తే బాగుండండి, అది మాత్రం చేయగలం. కానీ అంత ఈజీ అయితే కాదు. అలాంటి దాన్ని కూడా చాకచక్యంగా సాధించినోడు అపోస్తలుడైన పౌలు. ఆ దేవుడు ఇవ్వాలి, అది బుర్రకాయ, ఆ జ్ఞానం ఆయన ఇవ్వకపోతే మన వల్ల అస్సలు కాదు. లేదు, ట్రై చేయండి సరదాగా. ఎప్పుడైనా ట్రై చేయండి సరదాగా, ఎవరితోనే డిబేట్ చేయండి, చక్కగా కూర్చొని ఏదైనా అంశం మీద మాట్లాడండి. ఆన్ ది స్పాట్లో క్వశ్చన్స్ అడుగుతుంటారు, ఆన్ ది స్పాట్లో మీరు ఆన్సర్ చెప్పండి, అది చేయండి. సో అలాంటి సమర్థుడు అపోస్తలుడైన పౌలు. ఆయనకు కూడా సమయోచితమైన జ్ఞానం కావాలి. ఆ సమయోచితమైన జ్ఞానం ఎలా వస్తుంది అంటే అక్కడ చెప్తున్నాడు చూడండి, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు అన్నాడు అక్కడ ప్రభు. అంటే ఇక్కడ రెండో విధానం. మొదటి విధానం ప్రవక్తలకి దేవదూతలు చెబితే వారు విని రాసుకుని గ్రంథస్థం చేయబడినటువంటి విషయాలను ఇతరులకు బోధించారు. అది ఒక విధానం, దేవుడు మాట్లాడాడు, కమ్యూనికేట్ చేసే విధానం. ఈ సెకండ్ విధానంలో ఎలా ఉందంటే వాళ్ళకి నో ఐడియా, అప్పటి వరకు నో ఐడియా, అప్పటి వరకు వాళ్ళకి ఇంక దాని మీద ఏ విధమైన అవగాహన లేదు. సడన్గా దేవుని ఆత్మ వారిలోనికి వచ్చి వారిలో ఉండి సడన్గా వారితో మాట్లాడడం, స్పాంటేనియస్గా మాట్లాడడం, అప్పటికప్పుడు ఇంకా వాళ్ళు స్వరం మాత్రమే వాళ్ళదే. ఎవరిది? ఎన్నుకొనబడినటువంటి వ్యక్తులది స్వరం వాళ్ళది. కానీ లోపల ఉన్నది ఎవరంటే దేవుని ఆత్మ మాట్లాడుచున్నాడు. అర్థమైందా? స్వరం వీరిది, మాట్లాడుచున్నది దేవుని ఆత్మ, దైవశక్తి. అప్పటి వరకు నో ఐడియా. అదే చెప్తున్నాను మీకు, అప్పటి వరకు వాళ్ళు ప్రిపేర్ అవ్వలేదు, ప్రిపేర్ అయ్యి రాలేదు. ఎందుకంటే ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళకి ఇంకా గ్రంథం ఇవ్వబడలేదు, సంపూర్ణమైన జ్ఞానం సర్వసత్యం వాళ్ళకి రాలేదు. సో కాబట్టి ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఒక్కోసారి ఎంత ప్రిపేర్ అయిపోయినా టైంకి ఏముండో ఇన్ని గుర్తుండాలంటే ఈజీయా కష్టమా? ఇన్ని గుర్తుండడం చాలా కష్టం, నిజం, చాలా కష్టం. అన్ని రెఫరెన్సులు గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. ఒకసారి రాసుకున్నా ఏ పేజీలో రాసుకున్నావో కూడా తెలీదు, పుస్తకం పట్టుకెళ్తేనే ఏ పేజీలో రాసుకున్నావో తెలీదు. అలాంటిది బుర్రలో ఉండాలంటే అది ఎంత కష్టం చెప్పండి? చాలా కష్టం అండి. అది నాకు తెలుసు, అది ఎంత కష్టమో. ఆ టైంకి ఆ రెఫరెన్స్ గుర్తు రాకపోతే, ఆ టైంకి అది కానీ పడకపోతే మొత్తం ఏమైపోద్ది, అక్కడ మొత్తం రంగం చెడిపోయింది. కాసేపు కూర్చుని అన్నాం అనుకోండి, అవతల సిరాకు వచ్చే దరిద్ర కొట్టి పెట్టి ఇదేంటి పెట్టి పోదాం పదండి, గంట కూడా తీస్తున్నాడు ఎవడీడు.
ఒక 5 నిమిషాలు, ఒక అరగంట, ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట అన్నాడు అనుకోండి, అది ఏంటది? అది అవ్వదు. అది అలా కాదండి. మాటి మాటికి ఇప్పుడు గొడ్డలతో నరికేటప్పుడు మాటి మాటికి రాయి దగ్గరికి వెళ్ళి నూరుకొని వచ్చి దెబ్బేసి, మళ్ళీ వెళ్ళి రాయి దగ్గరికి నూరుకొని వచ్చి మళ్ళీ దెబ్బేసి, మళ్ళీ రాయి దగ్గరికి వెళ్ళి నూరుకొని వచ్చి దెబ్బేస్తున్నాడు అనుకోండి, ఆ పనోడు ఏమంటాడు? యజమాని, ఓరు నాయనా అని పనోడు తాననుకో నమస్కారం, నువ్వు మా చెట్టు కొట్టొద్దు, నీ గొడ్డలకు వద్దంటావు, దానికి పదును పెట్టొద్దు, వెళ్ళిపోను ఆయన, ఇంకెప్పుడు కనబడకు అంటాడు.